మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. సో ఈరోజు మనం ఏపీ హైకోర్టు. సో ఏపీ హైకోర్టులోని ఈరోజు మనం డ్రైవర్ పోస్ట్ గురించి ఈరోజు మనం పూర్తి వివరాలు అనేవి తెలుసుకుందాం. ఓకే, సో డ్రైవర్ పోస్ట్ అన్నాం కదా. సో అందులో అసలు మొత్తం ఎన్ని రకాల పోస్టులు ఉంటాయి? సో లాస్ట్ 2022లోని నేమ్ ఆఫ్ ది పోస్టులు ఎన్ని పోస్టులు అనేవి ఇచ్చారు ఏపీ హైకోర్టు నుంచి అనేది మనం ఫస్ట్ తెలుసుకుందాం. సో చూడండి, సో ఫస్ట్ థింగ్ డ్రైవర్ పోస్ట్, అలాగే ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్, ఎగ్జామినర్ అండ్ టైపిస్ట్, రికార్డ్ అసిస్టెంట్ అండ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ అండ్ కాపీస్ట్. సో ఇవి ఒక 10 రకాలు. సో వీటితో పాటు ఇంకా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 అనమాట. ఓకే, సో అలాగే కోర్ట్ మాస్టర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అలాగే సెక్షన్ ఆఫీసర్, ఓవర్సీర్ అండ్ అసిస్టెంట్ ఓవర్సీస్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్. సో మొత్తం ఇవి 17 రకాల పోస్టులు. అయితే ఈ 17 రకాల పోస్టులు మాత్రమే కాదు, ఇంకా దీంట్లోని హైకోర్టు ఉంటుంది, డిస్ట్రిక్ట్ కోర్టు కూడా ఉంటుంది. మొత్తం 24 రకాల పోస్టులు. ఏంటండి, మొత్తం 24 రకాల పోస్టులు అనేవి ఎప్పుడు 2022లోని రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, సో పోస్టులు అనేవి ఈసారి కూడా ఉంటే నెంబర్ ఆఫ్ పోస్టులు మ్యాక్సిమం ఈ యొక్క 24 రకాలు. ఈసారి కూడా ఎన్ని పోస్టులు ఇస్తారు అన్నది మనకు తెలియాలి. ఓకే, సో ఎన్ని పోస్టులు ఇస్తారు, ఏ పోస్టులు ఇస్తారు అన్నది మాత్రమే మనకు తెలుసుకోవాలి. మిగతా అంతా సేమ్ టు సేమ్, రిక్రూట్మెంట్ కానీ, అలాగే ఏజ్ లిమిట్ కానీ, శాలరీ కానీ, ఓకే, సో దాని ప్రాసెస్ కానీ మొత్తం అంతా ఇంకా సేమ్ ఒకేలా ఉంటుంది. ఇప్పుడు దాని యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. సో ఇఫ్ దెర్ ఈజ్ అ టైమ్, సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, యా, ఫస్ట్ ఇప్పుడు మనం తెలుసుకోబోతుంది ఏంటి, డ్రైవర్ పోస్ట్. సో దీన్ని మనం ఏమంటారు అంటే లైట్ వెహికల్. సో ఇప్పుడు హెవీ డ్రైవర్ అంటాం, అంటే లైక్ ఇప్పుడు లారీ కానీ బస్ కానీ, సో వీటిని డ్రైవ్ చేసేవాడిని హెవీ డ్రైవర్స్ అంటారు. నార్మల్గా లైట్ వెహికల్స్ అంటే లైక్ అట్లా ఉన్నటువంటి కార్ కానీ, ఓకే, సో బైక్, 2 వీలర్ కానీ, సో వాటిని మనం లైట్ వెహికల్స్ అని అంటాం. అయితే ఇది జ్యుడిషియల్ మినిస్టర్, అంటే ఇది డిస్ట్రిక్ట్ కోర్ట్కి సంబంధించింది. ఓకే, సో డిస్ట్రిక్ట్ కోర్ట్ అయినా హైకోర్ట్ అయినా సేమ్, మిగతా అంతా ఒకేలా ఉంటుంది. ఓకే, అయితే దీంట్లో శాలరీస్ అనేవి ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, సో స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 23,780 రూపీస్ నుంచి 76,730 వరకు ఉంటుంది. ఏ పోస్ట్ కండి, డ్రైవర్ పోస్ట్కి. డ్రైవర్ పోస్ట్కి శాలరీస్ అనేవి ఈ రకంగా ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో క్వాలిఫికేషన్ అనేది ఎలా ఉంటుంది డ్రైవర్ పోస్ట్ కంటే, 7th క్లాస్. సో ఖచ్చితంగా మస్ట్ హ్యావ్ పాస్డ్ 7th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్. 7th క్లాస్ ఒకటి పాస్ అయి ఉంటే చాలు, అంతకుమించి ఇంకేం లేదుగా, 7th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. అలాగే క్యాండిడేట్ హూ ఫెయిల్ ఇంటర్మీడియట్ విల్ బి కన్సిడర్డ్, బట్ దోస్ హూ హ్యావ్ హయ్యర్ ఎడ్యుకేషన్స్ దెన్ దట్ నాట్ బీ కన్సిడర్డ్. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు 7th క్లాస్ పాస్ అయి ఉండాలి, అలాగే తను 10th అయినా పాస్ అయి ఉండొచ్చు, కానీ ఇంటర్ పాస్ అయి ఉండకూడదు. అంతకన్నా హయ్యర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి మాత్రం నాట్ ఎలిజిబుల్ దట్ పోస్ట్. ఒకవేళ మేబీ కొంతమంది ఏం చేస్తారు, అప్లై చేసేసారు అనుకోండి, ఒకవేళ అప్లై చేసేసినా వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు బయట పడుతుంది. లేదు అంటే ఇన్స్పెక్షన్కి వస్తారు. సో ఇన్స్పెక్షన్కి వచ్చే టైంలో అయినా సరే తన ఎడ్యుకేషన్ తెలుస్తుంది కదా, తన క్వాలిఫికేషన్ తెలుస్తుంది. ఓకే, సో అప్పుడు తెలిసినా సరే ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటారు. దీంతో పాటు వీళ్ళ దగ్గర ఇంకేం ఉండాలి అంటే ఖచ్చితంగా వీళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. సో ఎప్పటిది అంటే, సో చూడండి, ది ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ ఇన్ ది డ్రైవింగ్ మోటార్ వెహికల్స్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 3 years విత్ ఎండోర్స్మెంట్ టు ది డ్రైవింగ్ మోటార్ సైకిల్ అండ్ ఆటో రిక్షా. ఓకే, సో ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. సో ఇదేంటి, ఇదంతా మామూలుగా లైట్ వెహికల్ అనమాట, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కాదు. సేమ్ మన దగ్గర కోర్స్ అనేది ఉంది. సో మన దగ్గర ఉన్నటువంటి మొత్తం 24 రకాల కోర్సులు కూడా, 24 రకాల పోస్టులకి తగ్గట్టు కోర్స్ అనేది మన దగ్గర ఉంది. సో ఖచ్చితంగా మీరు ఒకసారి విజిట్ చేయండి. డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి, వీటితో పాటు టెస్ట్లు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే బిట్స్, సో మొత్తం ఎన్ని బిట్స్, 80,000 బిట్స్, 80,000 ప్రాక్టీస్ బిట్స్ అనేవి మన దగ్గర ఉన్నాయి. అలాగే టెస్ట్లు ఉన్నాయి, ఫుల్ కంటెంట్ కూడా మన దగ్గర ఉంది. స్పెషల్గా ఏముంది అంటే, సో జనరల్ నాలెడ్జ్, అలాగే మనకి ఎగ్జామ్కి సంబంధించినటువంటి జనరల్ నాలెడ్జ్, అలాగే జనరల్ ఇంగ్లీష్ అండ్
ఎబిలిటీస్. జనరల్ నాలెడ్జ్ అనేది 40 మార్క్స్, అలాగే జనరల్ ఇంగ్లీష్ 10 మార్క్స్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ అనేది 30 మార్క్స్. సో టోటల్ 80 మార్క్స్కి రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇంకొక 10 మార్క్స్ కూడా ఉంది. ఓకే, సో దాని గురించి తర్వాత చెప్తాను. సో 80 మార్క్స్ కంటెంట్ ఫుల్ కోర్స్ అనేది మన దగ్గర ఉంది. ఓకే, సో ఖచ్చితంగా మీకు ప్రాక్టీస్ బిట్స్ నెంబర్ ఆఫ్ బిట్స్ ఉన్నాయి, 80,000 బిట్స్ ఉన్నాయి. అలాగే మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు మొత్తం అన్ని క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా డెమో క్లాసెస్ ఉన్నాయి, చూడండి. కోర్స్ చూస్తే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఖచ్చితంగా మీరు కోర్స్ తీసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, సో లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది ఇప్పుడు మన యొక్క ఏపీ ఉంది. సో ఈ ఏపీలోని మొత్తం ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 13 జిల్లాలు ఉన్నాయి. ఈ 13 జిల్లాల్లోని 5 లాంగ్వేజెస్ వాళ్ళు ఉన్నారు. తెలుగు ఉంది, ఉర్దూ ఉంది, ఒడియా ఉంది, కన్నడ ఉంది, ఓకే, అండ్ తమిళ్ ఉంది. సో మొత్తం 5 రకాల భాషలు. అయితే వీళ్ళలోని ఏంటి ఇప్పుడు ఎవరెవరు దీనికి అప్లై చేసుకోవచ్చు అంటే తెలుగు. సో తెలుగు, కన్నడ. సో ఎక్కడ ఉంటారు? అనంతపురంలోని తెలుగు, కన్నడ వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే చిత్తూరులోని తెలుగు అండ్ తమిళ్ కూడా ఉన్నారు. సో రిమైనింగ్ ఇవన్నీ తెలుగు. అండ్ ఇక్కడ శ్రీకాకుళం అండ్ విజయనగరంలోని తెలుగు అండ్ ఒరియా. సో ఇద్దరు ఉన్నారు, ఒరియా వాళ్ళు ఉన్నారు అండ్ తెలుగు వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం, ఇప్పుడు కెనడా వాళ్ళు ఉన్నారు కదా. సో ఈ కెనడా వాళ్ళు ఎగ్జామ్కి అప్లై చేసినప్పుడు కేవలం ఈ యొక్క అనంతపూర్ డిస్ట్రిక్ట్కి మాత్రమే అప్లై చేసుకోవాలి. అదే తెలుగు వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఏ డిస్ట్రిక్ట్కైనా అప్లై చేసుకోవచ్చు. ఇది కొంచెం దృష్టి పెట్టండి. సో తెలుగు వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి 13 జిల్లాలోని ఏ జిల్లాకైనా అప్లై చేసుకోవచ్చు. కానీ కెనడా వాళ్ళు ఏం చేయాలి? ఓన్లీ అనంతపూర్లో ఉండే వాళ్ళు మాత్రమే, అనంతపురంకి మాత్రమే అప్లై చేసుకోవాలి. ఓకే, అలాగే తమిళ్. సో ఇక్కడ తమిళ్ వాళ్ళు కూడా కేవలం చిత్తూరు డిస్ట్రిక్ట్ మాత్రమే అప్లై చేసుకోవాలి. మిగతా ఇంకే డిస్ట్రిక్ట్కి వాళ్ళకి అవ్వదు. అలాగే ఇక్కడ ఒరియా. సో ఒరియా వాళ్ళు ఇక్కడ శ్రీకాకుళం ఉన్నారు, అలాగే విజయనగరం కూడా ఉన్నారు. ఓకే, సో వాళ్ళు ఈ 2 డిస్ట్రిక్ట్ మాత్రమే అప్లై చేసుకోవడానికి అవుతుంది. తెలుగు వాళ్ళు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఏ జిల్లాకైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఏజ్ లిమిట్. సో దీనికి ఎవరెవరు అర్హులు? ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే 18 ఇయర్స్ నిండినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ వరకు. సో ఏజ్ లిమిట్ అనేది అప్పర్ ఏజ్ లిమిట్ 42 ఇయర్స్. ఓకే, సో అంటే ఇక్కడ చూడండి, ఈ యొక్క 42 ఇయర్స్తో పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అది ఎవరికి ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, ఎస్సీ వాళ్ళకు ఉంటుంది, అలాగే ఎస్టీకి ఉంటుంది, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్. ఓకే, సో వీళ్ళందరికీ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది 5 ఇయర్స్. సో ఇక్కడ 42 ఇయర్స్. సో మొత్తం అందరికీ 42 ఇయర్స్. దాంతోపాటు ఎస్సీ, ఎస్టీ అండ్ ఈడబ్ల్యూ అండ్ బీసీ, సో వీళ్ళకి ఇంకొక 5 ఇయర్స్, అంటే 47 ఇయర్స్ అనమాట ఏజ్ రిలాక్సేషన్ అనేది. అండ్ అలాగే వీళ్ళతో పాటు ఇంకా 10 ఇయర్స్ కూడా ఉంది. సో 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎవరికి ఉందంటే ఫిజికల్లీ డిజబుల్ పర్సన్స్. ఓకే, ఎవరైతే డిజబుల్ పర్సన్స్ ఉంటారో, ఫిజికల్లీ హ్యాండిక్యాప్, సో వాళ్ళకి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. అంటే ఇక్కడ 42 ఇయర్స్తో పాటు ఇంకా 10 ఇయర్స్ 52 ఇయర్స్ అనమాట. ఓకే, సో 52 ఇయర్స్ వరకు వీళ్ళకి ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ రిజర్వేషన్. సో రిజర్వేషన్ అనేది ఎవరికి ఉంటుంది? సో ఖచ్చితంగా ఎవరెవరికి ఉంటుంది అంటే ఇక్కడ ఎస్టీకి ఉంటుంది, అలాగే ఎస్సీకి ఉంటుంది, బీసీ. సో బీసీ ఏబిసిడిఈ వీళ్ళందరికీ ఉంటుంది. అలాగే విమెన్స్కి ఉంటుంది, ఫిజికల్లీ డిజబుల్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళకి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ కూడా ఈ యొక్క రిజర్వేషన్ అనేది ఉంటుంది. సో వాళ్ళతో పాటు స్పోర్ట్స్ పర్సన్స్కి అలాగే ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. ఓకే, రిజర్వేషన్ వర్తిస్తే ఎలాగని వీళ్ళకి తక్కువ మార్క్స్ వస్తే ఉద్యోగం ఇస్తారా అంటే కాదు. ఓకే, సో ఎంతవరకు ఉండాలో అంతవరకు. అలాగని హయ్యెస్ట్ మార్క్స్ వచ్చే వాళ్ళకన్నా వీళ్ళకి చాలా తక్కువ వస్తే ఉద్యోగం రాదు. ఓన్లీ రిజర్వేషన్ అంటే రిజర్వేషన్ ఉంటుంది, కానీ హయ్యెస్ట్ మార్క్స్ మాత్రం ఖచ్చితంగా వచ్చి ఉండాలి ఆ డిస్ట్రిక్ట్లో కానీ. ఓకే, సో
ఆ కమ్యూనిటీలో కానీ సో అక్కడ వేకెన్సీస్ చూసి అప్పుడు దాన్ని బట్టి ఇస్తారు. ఓకే, డాక్యుమెంట్స్ టు బి అప్లోడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్. సో ఆన్లైన్లో అప్లికేషన్లో ఫిల్ చేసేటప్పుడు మనం ఇంకా ఏమేం చేయాలి, మనకు ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అన్నీ మనం అప్లోడ్ చేయాలి. అలాగే దాంతోపాటు సో ఖచ్చితంగా ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా వీళ్ళు అందులోని పెట్టాల్సి ఉంటుంది, దాన్ని కూడా అప్లోడ్ చేయాలి. 3 years పాటు ఉండాలి కదా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది, ఎక్స్పీరియన్స్ అనేది 3 years ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్. సో దాన్ని కూడా ఇందులోని జాయిన్ చేయాలి. అండ్ నెక్స్ట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్. సో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేది ఎలా ఉంటుంది అంటే సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ డ్రైవర్ పోస్ట్. సో డ్రైవర్ పోస్ట్ కూడా ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే ఉంటుంది, వీళ్ళు కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే ఉంటుంది. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 80 మార్క్స్కి అనమాట. ఓకే, సో 80 మార్క్స్కి. అండ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ అనేది 20 మార్క్స్. సో టోటల్ 100 మార్క్స్కి ఎగ్జామ్, 100 మార్క్స్కి ఎగ్జామ్. అందులోని 80 మార్క్స్కి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, 20 మార్క్స్కి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది వీళ్ళకి. ఓకే, సో అయితే ఇప్పుడు 80 మార్క్స్ అన్నాం కదా, సో ఈ 80 మార్క్స్ ఎలా ఉంటుంది అంటే ఇందాక మనం చూసాం. సో 40 మార్క్స్కి జీకే, 10 మార్క్స్కి జనరల్ ఇంగ్లీష్, 30 మార్క్స్ మెంటల్ ఎబిలిటీస్. ఓకే, సో 80 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. సో టైం వచ్చేసి 90 minutes అంటే గంటన్నర, కేవలం గంటన్నరలోనే మొత్తం 80 మార్క్స్కి ఎగ్జామ్ అనేది మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 1 mark చొప్పున. ఓకే, సో అలాగా 80 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. అలాగే ఏ లాంగ్వేజ్లో ఉంటుంది అంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజెస్లో కూడా ఎగ్జామ్ అనేది ఉంటుంది. వాళ్ళ యొక్క ఎబిలిటీ బట్టి తెలుగు రాసేవాళ్ళు తెలుగు రాసుకోవచ్చు, అండ్ ఇంగ్లీష్ రాసేవాళ్ళు ఇంగ్లీష్ కూడా రాసుకోవచ్చు. ఎలా ఉంటుంది అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ సిబిటి. ఓకే, సిబిటిలో ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకే, మెరిట్ లిస్ట్. సో మెరిట్ లిస్ట్ అనేది ఎలా తీస్తారు అంటే సో ఖచ్చితంగా ఎవరికైతే ఆ యొక్క కమ్యూనిటీలోని ఎక్కువ మార్క్స్ వచ్చి ఉంటాయో వాళ్ళకి ఉద్యోగం అనేది ఇస్తారు. ఓకే, సో ఆ మిగతా 80 మార్క్స్కి అయిపోయిన తర్వాత ఇంకా 20 మార్క్స్ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఓకే, అప్లికేషన్ ప్రాసెస్ అనేది 2 partsగా ఉంటుంది. పార్ట్ ఏ ఉంటుంది, అలాగే పార్ట్ బి కూడా ఉంటుంది. సో పార్ట్ ఏలోని ఓటీపీఆర్. సో ఈ ఓటీపీఆర్ అనేది 1 time ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడి. ఓకే, సో ఇది ఒక్కసారి మాత్రమే వస్తుంది. ఓకే, మన సర్టిఫికేట్స్ అన్నీ మనం అప్లోడ్ చేసిన తర్వాత ఓటీపీఆర్ వస్తుంది, దాన్ని చాలా జాగ్రత్తగా ఉంచాలి, అది ఒక్కసారి వస్తుంది. ఎందుకంటే అన్నీ మనం సబ్మిట్ చేసేస్తాం కదా, సో మళ్ళీ నెక్స్ట్ టైం చేయడానికి అది అవ్వదు. కాబట్టి చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి. ఓకే, సో పార్ట్ బి అనేది మనకి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది కదా ఇంకా. ఓకే, సో అప్పుడు మనం దాని యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి అప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, అండ్ సో హోప్ యూ కెన్ అండర్స్టాండ్ గైస్. సో ఇప్పుడు డ్రైవర్ పోస్ట్ గురించి తెలుసుకున్నాం కదా, అంటే ఇప్పుడు ఎందుకు ముందుగా నేను చెప్పేస్తున్నారు అంటే సో ఇంకా నోటిఫికేషన్ అనేది వస్తుంది ఎలాగో ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి దీన్ని బట్టి. సో మే సెకండ్ వీక్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇంకా 45 days టైం ఉంటుంది కదా, సో ఆలోగా మనం ముందు నుంచి ఏమేం కావాలో అన్నీ సిద్ధం చేసుకుని ఉంటే అప్పుడు మనం నోటిఫికేషన్ రాగానే అప్లై చేసి ఇంకా తీరిగ్గా చదువుకోవచ్చు. సో ఆ ప్రాసెస్లోని ఇప్పుడు మనం దాని యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకున్నాం. ఓకే, సో మరొక పోస్ట్ గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.